బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత కొత్త పార్టీ పేరుని ప్రకటించబోతుంది. 3 పేర్లని ప్రస్తుతానికి కవిత పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు టీజేపీ అంటే తెలంగాణ జాగృతి పార్టీ, అలాగే టీబీజేఎస్ తెలంగాణ బహుజన జాగృతి సమితి, అలాగే టీఆర్జేఎస్ తెలంగాణ రాష్ట్ర జాగృతి సమితి. పార్టీ జెండా కలర్ కూడా ఆమె డిసైడ్ చేసినట్టు తెలుస్తుంది. ఇటు గ్రీన్, వైట్, ఎల్లో అంటే ఆకుపచ్చ కలర్, అలాగే తెల్ల రంగు, అలాగే పసుపు రంగు, ఈ 3 కలర్స్ గ్రీన్, వైట్, ఎల్లో, ఈ 3 రంగులతోని ఆ జెండా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు జయలలితను పోలుస్తూ ఇటు కవితకు సంబంధించిన కొన్ని పోస్టర్స్ ప్రస్తుతానికి సోషల్ మీడియా మాధ్యమంలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటు తెలంగాణ తలైవి, అలాగే కాబోయే సీఎం అంటూ బ్యానర్లు వచ్చాయి. మనం రైట్ సైడ్ బాక్స్లో చూడొచ్చు. తెలంగాణ తలైవి, కాబోయే ముఖ్యమంత్రి కవితక్క, కంచర్ల శివారెడ్డి అంటూ కొన్ని పోస్టర్స్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఇటు జనవరి 5న శాసన మండలిలో తను మాట్లాడుతూ తను చర్చించింది బీఆర్ఎస్ గురించి, అలాగే తన తండ్రి కేసీఆర్, ఇటు మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే సంతోష్ కుమార్, వీళ్ళందరినీ ఉద్దేశిస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇటు ఫ్యామిలీ పరంగా తన ఫ్యామిలీ ఎలా మోసం చేసింది, ఎలా దూరం పెట్టింది, ఎలా తొక్కేసింది రాజకీయంగా అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చింది. సో మొత్తం మీద ఇటు తెలంగాణ జాగృతిని బేస్ చేసుకొని, తెలంగాణ జాగృతి ఏదైతే ఒక ఎన్జిఓగా మొదలై దాని తర్వాత దాన్ని ఇప్పుడు పొలిటికల్గా ఒక పార్టీగా తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒక ఫుల్ ఫ్లెజ్డ్ పొలిటికల్ పార్టీగా కన్వర్ట్ చేయబోతున్నారు. సో మరి ఏ రోజు అనౌన్స్ చేయబోతున్నారు, దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్, ఇటు ఎన్జిఓ నుంచి ఒక కల్చరల్ అవుట్ఫిట్, ఇటు బతుకమ్మని సెలబ్రేట్ చేయడము, ఇవన్నీ చేస్తూ దాన్ని ఒక పొలిటికల్ పార్టీగా కన్వర్ట్ చేయబోతున్నారు. అలాగే ఇటు పోస్టర్స్లో అయితే ఇటు తమిళనాడుకు సంబంధించిన తలైవిని పోలుస్తున్నారు, జయలలితను పోలుస్తున్నారు. జయలలిత లాంటి కెరియర్ ఉండబోతుందా రాజకీయాల్లో? మరి రానున్న ఎలక్షన్స్లో ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు కవిత పెట్టే ఈ కొత్త పార్టీ పొలిటికల్ డైనమిక్స్ని తెలంగాణలో మార్చబోతుందా? దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో మా ప్రతినిధి మధు జాయిన్ అవుతారు మనతో. ఒకసారి మనం చూస్తే కనుక పార్టీకు ఉన్న విజన్ ఏంటంటే, తను శాసన మండలిలో మాట్లాడుతూ చాలా క్లియర్గా కొన్ని పాయింట్స్ని ఆయన లేవదీశారు. సో ఉమెన్స్ రిప్రజెంటేషన్ అనేది ఒక పాయింట్గా మనం చూడొచ్చు. సో మహిళలని అలాగే మగవారిని ఈక్వల్గా ట్రీట్ చేయాలి, జెండర్ ఈక్వాలిటీ అనేది ఇంపార్టెంట్ అంటూ ఆయన మాట్లాడారు. సో మహిళలకు గుర్తింపు ఇవ్వట్లేదు, మహిళలకు గుర్తింపు ఇచ్చేలాగా తన పార్టీ విజన్ ఉండబోతుంది అన్నట్టు సంకేతాలన. సో అలాగే మనం చూస్తే తెలంగాణ స్టేట్ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా యువత, అలాగే స్టూడెంట్స్, విద్యార్థులు, వీళ్ళందరినీ గత ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వాలు, పాలకులు ఎవరు పట్టించుకోలేదు. అలాంటి వారిని టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు అన్ఎంప్లాయిడ్, అలాగే స్టూడెంట్ పాపులేషన్స్, వీటన్నిటినీ కూడా రిక్రూట్మెంట్స్ వైజ్గా అంటే మనం గమనిస్తే ఇటు గ్రూప్స్ గురించి గత ఎన్నికల్లో అదొక కీలకమైన విషయం అని చెప్పొచ్చు, కీలకమైన మలుపు అని కూడా చెప్పొచ్చు. సో గ్రూప్స్ అభ్యర్థులు కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్ పొందాలనుకున్న అభ్యర్థులు కావచ్చు, అలాగే స్టూడెంట్స్ కావచ్చు, అంటే మిలేనియల్స్ని, జెన్జీని, వీళ్ళందరినీ టార్గెట్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇండిపెండెంట్ ఐడెంటిటీ కూడా కోరుకుంటున్నారు ఆయన. తను గతంలో కూడా ఒక శపథం చేసింది, ఖచ్చితంగా నేను కాంగ్రెస్ అలాగే బీజేపీ ఈ రెండింటిని కూడా జాయిన్ అవ్వను. అంటే తను ఒక థర్డ్ ఫోర్స్గా తెలంగాణలో ఇంకొక కొత్త పార్టీగా, కొత్త ఫోర్స్గా తను బయటికి రావాలనుకుంటున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మొత్తం మీద ఈ 3 పాయింట్ల మీద పార్టీకి సంబంధించిన విజన్ ఉండబోతున్నట్టు తను శాసన మండలిలో మాట్లాడిన మాటల్లో చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి మనం చూస్తే కనుక తను చేసిన కామెంట్స్, ఇటు శాసన మండలిలో తను చేసిన కామెంట్స్ అన్నీ కూడా ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇటు సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే తను పార్టీ నుంచి బయటికి వచ్చేసాను అంటూ తను చెప్పుకొచ్చింది. అలాగే బీఆర్ఎస్ తనని సరిగా పట్టించుకోలేదు, లీగల్ బ్యాటిల్ జరుగుతున్న సమయంలో కూడా పట్టించుకోలేదు, అంతకు ముందు కూడా నన్ను తొక్కే ప్రయత్నమే చేశారు, ఎంపీగా ఉండి నేను సాధించలేకపోవడానికి గల కారణాలు ఇవే, నా శాయశక్తులా నేను ఎంత చేయగలిగానో అంత చేశాను అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. అలాగే ఇటు ఫ్యామిలీ పరంగా ఇంటర్నల్ ఫ్యామిలీ రైవలరీ ఒకసారి మనం చూస్తే కనుక
ఒక మేజర్ ఫ్యాక్టర్. పవర్ గురించి పాకులాట, పవర్ స్ట్రగుల్ అయితే కల్వకుంట్ల ఫ్యామిలీలో పవర్ స్ట్రగుల్ ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇటు కవిత, ఇటు మాజీ మంత్రి హరీష్ రావుని, అలాగే సంతోష్ కుమార్ వీళ్ళిద్దరూ కాన్స్పైర్ చేశారు. వీళ్ళిద్దరూ కావాలనే తండ్రిని, ఇటు కేసీఆర్ని తప్పుదోవ పట్టించి ఆయమను అనగదొక్కే ప్రయత్నం చేశారు. ఈవెన్ ఢిల్లీలో కూడా లీగల్ బ్యాటిల్స్ జరుగుతున్నప్పుడు కూడా ఇవన్నిట్లో కూడా తనని ఐసోలేట్ చేశారు, తనను ఒక్కదాన్ని ఒంటరిదాన్ని చేసి వదిలేశారు అన్నట్టు కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఇదంతా తన సస్పెన్షన్కి వీళ్ళే కుట్ర పన్నారు అని కూడా ఆమె ఆరోపణలు అయితే చేసింది. సో అలాగే మనం ఒక్కసారి పార్టీ గురించి తను చేసిన సెన్సేషనల్ కామెంట్స్ కూడా ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు మనం చూస్తే ఇటు టీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత్ రాష్ట్ర సమితిగా పార్టీ పేరును మార్చడాన్ని ఆమె తప్పుపట్టారు. ఇక్కడ తెలంగాణలో కట్టలు కట్టింది ఏముంది అంటే పెద్దగా డెవలప్మెంట్ చేసింది ఏమీ లేదు, కేంద్ర రాజకీయాల్లో చేయాల్సింది ఏముంది, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముందంటూ కూడా ఆమె క్వశ్చన్ చేశారు. నేషనల్ ఐడెంటిటీ అని ఎప్పుడైతే బీఆర్ఎస్గా పేరు మార్చారో అప్పుడు తెలంగాణ కోర్ ఇంట్రెస్ట్ అన్నీ దెబ్బతిన్నాయి. తెలంగాణకు సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ కానీ, తెలంగాణకు సంబంధించిన నినాదం, నీళ్లు నిధులు నియామకాలు, వీటన్నిటికి సంబంధించినవి అన్నీ కూడా ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ అబాండన్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ వాటన్నిటిని వదిలేసింది. ఆ పేరుతో పాటే అంతా మారిపోయిందంటూ కూడా ఆమె సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అలాగే ఒక్కసారి లీగల్ బ్యాటిల్స్ గురించి మనం చూస్తే కనుక ఇటు 3 సంవత్సరాలు ఆమె ఇటు పోరాడి అలాగే జైలు పాలైంది. ఒక్కసారి మనం చూస్తే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కూడా ఏం జరిగిందో ఆమె చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఒక్కసారి ఇటు శాసన మండలిలో కవిత ఏం మాట్లాడిందో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఇంటి పార్టీ నుంచి నేను ఇవాళ అన్ని బంధనాలు తెంచుకొని బయటకు వస్తా ఉన్నా. అది కేవలం నా ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటం ఇది. నాలాగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా రేషం ఎక్కువ. మనం ఎవరి మీద ఆధారపడం, ఎవరిని ఏమి అడగం. కానీ అవమానిస్తే మాత్రం చూస్తూ ఊరుకోము. అత్యంత అవమానకరంగా నన్ను పార్టీ నుండి బయట పంపినారు. ఖచ్చితంగా నేను ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తాను. ఆ దేవుడి దయతో, ప్రజల దయతో గొప్ప రాజకీయ శక్తిగా తెలంగాణలో ఎదుగుతాం. దానికోసం మా ఆడబిడ్డల సహకారం నాకు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరి కోసం, ఆదివాసీల కోసం, గిరిజనుల కోసం, దళితుల కోసం, మైనారిటీల కోసం, ఆడబిడ్డల కోసం పనిచేసేటటువంటి ఒక కొత్త రాజకీయ శక్తి రావాలి. ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు కూడా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తేగలుగుతామనే ఆలోచించేటటువంటి ఒక వేదిక మీకు కావాలి. అటువంటి వేదికను మీకు ఇస్తానని మాట ఇస్తూ మరొక ప్రయత్నం నేను చేస్తున్నా. నాకు అండగా నిలబడి. సో ఆమె చాలా క్లియర్గా బంధనాలు ఇవన్నిటినీ కూడా వదిలేసి బయటకు వచ్చాను, తనకి అన్యాయం చేశారంటూ కూడా ఆమె మాట్లాడింది. సో మొత్తం మీద సెన్సేషనల్ కామెంట్స్. ఇటు ఒకసారి రానున్న రోజుల్లో మరి తెలంగాణలో ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది, కవిత కొత్త పార్టీ పెడితే ఏం జరగబోతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన పార్టీకి సంబంధించిన స్టెబిలిటీ, పార్టీలో ఉన్న ఒక స్టెబిలిటీ అనేది ఖచ్చితంగా స్ప్లిట్ అవ్వబోతుంది రానున్న రోజుల్లో. ఖచ్చితంగా ఇటు పింక్ పార్టీకి ఇది ఒక మేకులాగా తయారవ్వబోతుంది. సో ఈ పింక్ పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎన్నో విషయాలు ఆమె ఇటు శాసన మండలిలు కూడా, ఇటు చూస్తే కలెక్టరేట్ ఆఫీసులో జరిగిన అక్రమాలు, అన్యాయాలు, మాజీ మంత్రులు కావచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ చేసిన కరప్షన్స్ గురించి కూడా ఆమె పాయింట్అవుట్ చేస్తున్నారు. బీఆర్ఎస్కి ప్రతిపక్షాల కంటే ఇటు ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారబోతుందా మరి కవిత పార్టీ? సో దీనికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు చెప్పండి, ఇప్పుడు తన పార్టీ ఏ అజెండాతో ముందుకు వెళ్ళబోతుంది? పార్టీకి మెయిన్ అజెండా ఏంటి? ఈరోజు జాగృతికి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకి దాదాపు వివిధ ప్రాంతాల నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జాగృతి టీమ్స్ ఇక్కడికి చేరుకున్నారు. 2000 మందికి పైగా జనాలు ఇక్కడికి రీచ్ అయ్యారు. నిన్న కవిత కొన్ని సెన్సేషన్ కామెంట్స్ చేశారు. కామెంట్స్ తర్వాత వెంటనే విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం, ప్రస్తుతం ఆమె వీరందరికీ ఒక స్టేట్మెంట్ ఇవ్వనున్నారు, దిశానిర్దేశం చేయనున్నారు, చర్చ జరుగుతోంది. ప్రధానంగా పార్టీ ప్రకటన ఉండే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. దానికి సంబంధించినటువంటి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. దాంట్లో 3 పార్టీ పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా
చర్చ కొనసాగుతుంది. ఒకటి టీజేపీ తెలంగాణ జాగృతి పార్టీ, ఒకసారి మైక్ ఆపండి. రైట్. తెలంగాణ జాగృతి పార్టీ పేరిట ఒక పార్టీ ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంటుంది టీజేపీ అనేటువంటిది. మరొకటి టీబీజేఎస్ తెలంగాణ బహుజన జాగృతి సమితి పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా చర్చ కొనసాగుతుంది. మరొకటి టీఆర్జేఎస్ తెలంగాణ రాష్ట్ర జాగృతి సమితి పేరిట ఏదో ఒక పేరు రిజిస్టర్ చేయాలి అనేటువంటి చర్చ కొనసాగుతోంది. దాదాపు మీరు వచ్చిన వారితో అభిప్రాయ సేకరణ ఉంటుంది. వచ్చేటువంటి ఫ్యూచర్లో రైట్. దాంతోపాటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయాలా, పోటీ చేస్తే ఏ ఎజెండాతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. పార్టీ జెండా కలర్ కూడా దాదాపు ఫిక్స్ అయినట్టుగా చర్చ జరుగుతుంది. గ్రీన్, వైట్, ఎల్లో, ఆకుపచ్చ, తెలుపు, పసుపు రంగులో జెండా ఉండేటువంటి అవకాశం ఉంది. జాగృతి ఆలివ్ గ్రీన్ ఉండేది, ఇప్పుడు పూర్తి స్థాయిలో గ్రీన్, ఎల్లో, వైట్ దాంట్లో పార్టీ జెండా కలర్లో ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. కవిత నిన్న చేసినటువంటి స్టేట్మెంట్స్, మండలిలో కవిత ఒక వ్యక్తిగా వెళ్తున్నాను, శక్తిగా వస్తాను అనేటువంటి స్టేట్మెంట్ తమిళనాడును కంపేర్ చేస్తూ, తమిళనాడులో జయలలితను కంపేర్ చేస్తూ, గతంలో సేమ్ జయలలిత ఇదే విధంగా తమిళనాడు అసెంబ్లీలో అవమానం జరిగింది అంటూ అక్కడ శపథం చేసి ముఖ్యమంత్రిగానే వస్తానటువంటి స్టేట్మెంట్స్, దాన్ని కంపేర్ చేస్తూ ఇక్కడ కార్యకర్తలు పెద్ద ఎత్తున రీచ్ అయినటువంటి పరిస్థితి. తెలంగాణ తలైవి అంటూ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేస్తారు. చూస్తూ ఉన్నాం. జాగృతికి సంబంధించినటువంటి టీం ఇక్కడ ఏర్పాటు కొద్దిసేపట్లో ప్రారంభమయ్యేటువంటి సమావేశం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. నిన్న కవిత చేసిన స్టేట్మెంట్ డైరెక్ట్గా కేసీఆర్ని, బీఆర్ఎస్ని అటాక్ చేసినటువంటి సిచ్యువేషన్ పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్లో చర్చ అయితే కొనసాగుతుంది. ఒకవేళ జనం జాగృతి పేరిట కవిత ఇట్లే అటాక్ చేస్తే కవిత పర్యటనను అడ్డుకుంటామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. కవిత బీఆర్ఎస్ని, కేసీఆర్ని ఇట్లాగే టార్గెట్ చేస్తే అడ్డుకుంటాం, జనం జాగృతి బాటని స్టేట్మెంట్ చేస్తారు. కవితక్కని అడ్డుకోవాలన్నా, తెలంగాణ జాగృతి కార్యకర్తలను అడ్డుకోవాలన్నా దమ్ము ధైర్యం ఉండాలి. ఇప్పుడు ఆనాడు 2006లోనే తెలంగాణ జాగృతి ఏర్పడింది. అప్పటికెళ్ళి మేము ఉద్యమాలు చేస్తూనే వచ్చిన చేతులకేమో గాజులు వేసుకొని రాలేదు. ఎవరు అడ్డుపడ్డ బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా వార్నింగ్ ఇస్తున్నాం. ఎవరైనా కవితక్క గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం తెలంగాణ భవన్ మీద దాడి జరుగుతుంది, జాగ్రత్త అని చెప్తున్నాం. తెలంగాణ తలేవి అంటూ పోస్టర్లు, బ్యానర్లు ఏంటి సంకేతం?